ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మేడే సందర్భంగా ఏసీ స్టేడియంలో పనిచేసే కార్మికులకు పలగాటి శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో వారందరికీ ఘనంగా కండువాలతో సన్మానించి క్యాష్ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోజు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి మజ్జిగ చలివేంద్రం కార్యక్రమం దాతలు సహకారంతో ఈరోజు దాతలు కొండిశెట్టి వెంకటరమణ, సంగనం శివశంకర్ రెడ్డి గారి సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు షేక్ నసీర్ అహ్మద్, కార్యదర్శి సుబ్బారాయుడు, కోశాధికారి సితారి రత్నయ్య, గౌరవ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేతాజీ సుబ్బారెడ్డి, 203 గవర్నర్ నలబోలు బలరామయ్య నాయుడు, అలగాటి శ్రీనివాస్ రెడ్డి, రాఘవరెడ్డి మరియు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా మజ్జిగ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి గారికి, మన ఆత్మీయుడు మన డిస్ట్రిక్ట్ గవర్నర్ బలరామనాయుడు గారికి, అదే డిఎస్డిఓ సార్ గారికి, మన అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, నా సహచరులకు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మేడే అనేది ఎక్కడో పుట్టింది, ఎక్కడో పెరిగింది, లేకపోతే మనం సెలబ్రేట్ చేస్తాం అనేది కాదు. మనందరిలో కలిసిమెలిసి మన ప్రతిరోజు వాళ్ళ సేవల వల్ల కొంత మనం ఉపశమనం చేసుకోగలుగుతున్నాం కాబట్టి వారిని గుర్తించాలని ఒక చిన్న ఆశయంతో ఇది టేకప్ చేయడం జరిగింది. అదృష్టం కొద్దీ ప్రతి ప్రెసిడెంటు దీన్ని కంటిన్యూగా చేయడం, మన అసోసియేషన్ మంచి గుర్తింపు తేవడం, మనకు మానసికంగా సంతోషంగా ఉండి మనలో ఒకరిని మనకు ప్రతిరోజు ఒక ఆయన గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు, లేకపోతే ఇంకొక ఆయన మనం పని చేయొచ్చు, లేకపోతే మనం తాగిన టీ కప్పు క్లీన్ చేయొచ్చు. అఫ్కోర్స్ అది వాళ్ళ పని అనే మనం అనుకుంటాం. వాళ్ళు ఏంటంటే సార్ వాళ్ళు చెప్పారు మనం చేసామని వాళ్ళు అనుకుంటారు. అంతేగాని ఏదో మనం ఇచ్చే డబ్బులతోనో లేకపోతే వాళ్ళకి జరగక కాదు, అభిమానమే జరుగుతాయి. కాబట్టి వాళ్ళని గుర్తించుకోవాలా, వాళ్ళని ప్రతి సంవత్సరం మన అసోసియేషన్ తరఫున వాళ్ళని మనలో మమేకం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి నిజంగా ఆనందదాయకం. ఇది ఇట్టే నిరంతరంగా కొనసాగించాలని కాబోయే ప్రెసిడెంట్, సెక్రటరీలందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. షేక్ నసీర్ అహ్మద్, నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈరోజు కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. మరి ఈరోజు మేడే సందర్భంగా స్టేడియంలో ఉండేటటువంటి కార్మికులందరికీ కూడా, శ్రామికులందరికీ కూడా వాళ్ళకు సన్మానించి క్యాష్ అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. పలగాటి శ్రీనివాసులు రెడ్డి గారు దీన్ని ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుని దీన్ని కార్మికులు ఖచ్చితంగా మనం గుర్తించాలా, శ్రామికులందరినీ గుర్తించాలనే భావంతో దీన్ని కంటిన్యూ చేసి ఆ క్యాష్ ఆయన సౌజన్యంతో క్యాష్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా దీన్ని సక్సెస్ చేశాం. అదే కాకుండా మజ్జిగ మరి మంచినీటి చలివేంద్రాన్ని మన 2022 ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి నేతాజీ సుబ్బారెడ్డి గారు ప్రారంభించారు. మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలు దాదాపు 40 రోజుల పాటు ఈ మజ్జిగ కార్యక్రమం జరుగుతుంది. ఈ 40 రోజులు మా సభ్యులు, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, మరి ఇతర అసోసియేషన్ సభ్యులు కూడా సహకరిస్తూ దీన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తున్నారు. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం యేసుబాడి స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ గత 16 సంవత్సరాల నుంచి
ఈ మార్నింగ్ ఎవరైతే వాకింగ్ కోసం వస్తారో ఈ సమ్మర్ లో దాహం ఎక్కువ ఉంటుంది. ఆ దాహానికి అందరు కొంతమంది వాటర్ తెచ్చుకోకపోవచ్చు. అందువల్ల ఈ 40 రోజుల పాటు మే 1 నుంచి జూన్ 10వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఇక్కడ నడిచే వాళ్ళు కానీ లేదా పిల్లలు ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలు వస్తారు. సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు మజ్జిగ దాదాపు 600-700 మందికి మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అది కాకుండా ఈ రోజు స్పెషల్ గా శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో కార్మికులు వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఇదంతా నీట్ గా ఉండాలంటే వాళ్ళు బాగా వర్క్ చేస్తేనే మన నీట్ గా గ్రౌండ్ ఉంటది. మరి వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ గా వాళ్ళని మమ్మల్ని గుర్తించినట్టుగా మేము కార్మికులు అంటే లేబర్ గా తక్కువ కాదు మేము కూడా అని చెప్పేసి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ ఫెలిసిటేషన్ చేసి వాళ్ళకి చిన్న చిన్న క్యాష్ అమౌంట్ కూడా ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేశారు. అందుకు వాళ్ళని అభినందిస్తున్నాం. అలాగా ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగేది ఒక మా తలమానికం ఇంటర్నేషనల్ వాకర్స్ లో ఏ సుబ్బారెడ్డి స్టేడియం నెల్లూరు అంటే ప్రతి ఒక్కరికి ఒక గొప్పగా చెప్పుకుని ఉంటాం. అందువల్ల అంటే ఇక్కడ జరిగే కార్యక్రమాలు అలా ఉంటాయి. ఇలా పౌష్టికాహారం చేస్తారు. ఇక్కడ మజ్జిగ కార్యక్రమం, వాటర్ కార్యక్రమం, రకరకాల కార్యక్రమాలు జరగడం వేల మంది ఇక్కడ నడుస్తుంటారు. వీళ్ళందరికీ ఆరోగ్యం కోసం వచ్చిన వాళ్ళకు ఉదయాన్నే ఈ దాహం తీర్చడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి వచ్చిన వాళ్ళకు పౌష్టికాహారం ఇవ్వడం కూడా అభినందనం. ఇది అందువల్ల ఇంటర్నేషనల్ లో ఒక పెద్ద గుర్తింపు ఎక్కడా చేయని విధంగా ఇంటర్నేషనల్ ఎక్కడా విధంగా ఇంత భారీగా చేరి ఇక్కడ నెల్లూరులో చేస్తుంటారు. అందువల్ల వాళ్ళందరినీ అభినందిస్తుంటారు. నేను కూడా వాకర్స్ ఇంటర్నేషనల్ తరపున వాళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. ఆధ్వర్యంలో మేడే సందర్భముగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు 16 మందిని ఆర్సీ పలగాటి శ్రీనివాసరెడ్డి గారు సత్కరించి వారికి నగదు రూపంలో కొంత ఆర్థిక సహాయం చేయటం జరిగింది. మంచి శుభపరిమాణం. ఇక్కడ స్టేడియంలో పెద్ద క్లీనింగ్ గానీ అవి గానీ అన్ని చేస్తూ మాకు అందుబాటులో ఉంటారు. మేడే కాబట్టి వారిని గుర్తించి శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు వారిని సత్కరించి క్యాష్ ఇవ్వటం జరిగింది. అలాగే మజ్జిగ మంచినీరు చలివేంద్ర కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలో చేస్తున్నాం. ఇది 40 రోజుల కార్యక్రమం. దాన్ని మా వాకర్ ఇంటర్నేషనల్ 2022 ప్రెసిడెంట్ ఎంఈ నేతాజీ సుబ్బారెడ్డి గారిచే ప్రారంభించాం. ఆయన దాన్ని ఈ రోజు ప్రారంభించారు. 600 ప్యాకెట్లు మజ్జిగని వాకర్స్ కు, క్రీడాకారులకు, పిల్లలకి అందరికీ కూడా తీర్చేదానికి 40 రోజుల కార్యక్రమం. రోజు 600 ప్యాకెట్ లెక్కన అవి పంపిణీ చేస్తున్నాం ప్రతిరోజు కూడా. ఈ 2 కార్యక్రమాలు ఈ రోజు దిగ్విజయంగా జరిపినందుకు మా ఫ్రెండ్స్ వాకర్ సభ్యులకి, మా పిఎస్టి నజీర్ అహ్మద్, శానంపూడి సుబ్బరాయుడు, సితారి రత్నయ్య, బిరుదోల రామ్మోహన్ రెడ్డి వీరందరూ కూడా సహకారంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశాం. ఈ రోజు ముఖ్య అతిథులుగా నేతాజీ సుబ్బారెడ్డి గారు, నేను నలుగురు బలరామనాయుడు 203 డిస్ట్రిక్ట్ గవర్నరు, అలాగే ఆర్సీ పలగాటి శ్రీనివాసరెడ్డి గారు, ఏవీపీ ఏకుల రాఘవరెడ్డి గారు అందరం పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశాం. అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.